హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా స్వీట్ చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అరకప్పు వరకు ఇలా మినపగుళ్ళుని వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చి దోరగా వేగే వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదండి. ఇలా వేగిన తర్వాత దీనిలో అరకప్పు మినపగుళ్ళకి పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇది కూడా శుభ్రం చేసి వేసుకున్న తర్వాత ఇది కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్రాసెస్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం తురిమి వేస్తే బాగా త్వరగా కరుగుతుందండి. తర్వాత దీనిలో 1 కప్పు నీళ్లు పోసుకుని, దీనికి పాకం అయితే ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మీకు ఈ బెల్లంలో గడ్డి, ఇసుక అలాంటివి ఏమన్నా వస్తే బెల్లాన్ని వడకట్టుకోండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడితే సరిపోతుందండి. మరి దీనికి పాకం అయితే ఏం అవసరం లేదు. ఇలా పూర్తిగా ఇది కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే చేయాలండి. లేదు వేడిగా ఉన్నప్పుడు మనం ఈ పిండి వేసేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు పచ్చిపాలు వేసుకోవాలి. కాసిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం దీనిలో కలిసేలాగా ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉంటే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునే క్రమంలో ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం అడుగు పట్టినట్టు అనిపించి వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది ఎంత దగ్గరగా అయితే అంత బాగుంటుందండి స్వీట్ అయితే. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని ఇది ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి ఇప్పుడు ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక గిన్నెలోకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఈ స్వీట్ని పెట్టేస్తే ఈ విధంగా ఈజీగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేనండి, కప్పు మినపప్పుతో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.